ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాప్రేమను బట్టి, కృపను బట్టి, వాత్సల్యతను బట్టి ఆరాధనని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. స్తోత్రం తండ్రి గారు, పరిశుద్ధుడైన దేవుడము, మహాప్రేమ, కనికరము, వాత్సల్యత కలిగిన దేవుడము, సర్వశక్తివంతుడైన దేవుడము, జాలిగల తండ్రి, వాత్సల్యత కలిగిన తండ్రి, మీ స్తోత్రాలు. మీ దివ్యమైన వాక్యము విని కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించండి. వినగలిగే చెవి, చూడగలిగే కన్ను, గ్రహించే హృదయాన్ని మీరు మాకు అందరికీ అనుగ్రహించి మీ వాక్యము చేత బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి గారు. ఆమేన్. పాస్టర్ గారు పాట పాడిన తరువాత వాక్యాన్ని విందాం. వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా, యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా, నువ్వు రక్షించినందుకు, పోషించిన కాపాడినందుకు వందనాలయ్యా, పోషించినందుకు కాపాడినందుకు వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా, వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా, యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా, నీ కృప చేత నన్ను కాపాడినందుకు వేలాది వందనాలయ్యా, నీ దయ చేత శిక్షను తప్పించినందుకు కోట్లాది వందనాలయ్యా, నీ కృప చేత నన్ను కాపాడినందుకు వేలాది వందనాలయ్యా, నీ దయ చేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా, నాపై కనపరచినందుకు వేలాది వందనాలయ్యా, నీ ప్రేమ నాపై కనపరచినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా, నాపై కనపరచినందుకు వేలాది వందనాలయ్యా, నీ ప్రేమ నాపై కనపరచినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా, వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా, వందనాలు
స్తోత్రాలయ్యా యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకై వందనాలయ్యా యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకై వందనాలయ్యా హల్లెలూయా. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్య భాగాన్ని విందాం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 15వ వచనం. సౌలుకు నా కృప దూరమైనట్లు అతనికి అనగా దావీదుకు కృప దూరము చేయను. ప్రియమైన దేవుని బిడ్డలారా, సౌలుకు నా కృప దూరమైనట్లు అతనికి కృప దూరము చేయనని దేవుడు దావీదును గూర్చి వాగ్దానం చేస్తున్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సౌలు ఇశ్రాయేలు ప్రజలకు మొదటి రాజు. అంతకుముందు రాజులు ఎవరు ఇశ్రాయేలీయుల్ని పరిపాలన చేయలేదు. అందుకే మొదటి రాజు సౌలు. ఈ సౌలు విషయములో దేవుడు అంటున్నాడు, నా కృప అతనికి దూరమైపోయింది. అసలు కృప ఎందుకు దూరమైపోయింది సౌలుకి? దేవుని బిడ్డలారా, కృప అంటే అర్హత లేని నాకు లేదా నీకు, అర్హత లేని నిన్ను లేదా నన్ను దేవుడు ప్రేమించడమే కృప. యోగ్యత లేని నిన్ను దేవుడు ప్రేమించడమే కృప అయ్యున్నది. కనుక ఈ కృప సౌలు మీద దేవుడు చూపించాడు, కానీ ఆ కృపను కాపాడుకోలేకపోయాడు, ఆ కృపను నిలువబెట్టుకోలేకపోయాడు, కృపలో నిలవలేకపోయాడు, కృపలో నిలవలేకపోయాడు సౌలు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుచేత అతనికి దేవుని కృప దూరమైపోయింది. అసలే ఇతన్ని దేవుడు ఏ విధంగా ఎన్నుకున్నాడో, ఏర్పరచుకున్నాడో సౌలును గూర్చి ఒక మాట విందాం. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే, సౌలు సమూయేలునకు కనబడగా దేవుడు అంటున్నాడు, యెహోవా ఇతడే నేను నీతో చెప్పిన మనిషి, ఇదిగో ఇతడే నా జనులను ఏలునని అతనితో అనగా సమూయేలుతో దేవుడు సెలవిచ్చాడు. ప్రేమన దేవుని బిడ్డలారా, చూడండి, ఈ సౌలు అనేవాడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు అంటే, తన తండ్రి గారు కీషు గాడిదలు తప్పిపోతే ఆ తప్పిపోయిన గాడిదలను వెదకడానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాండి? ఆ గాడిదలను వెదకడానికి ఒక పని మనిషిని తీసుకుని ఆ సౌలు ఇద్దరు కలిసి వెళ్ళారు. గాడిదలను వెదకడానికి వెళ్ళిన వానికి దేవుని కృప ఎంతగా అతని దగ్గరకి వచ్చిందో మనం వింటే చాలా ఆశ్చర్యపోతున్నాం మనమే. గాడిదలు వెతికే వానికి దేవుని కృప ఎదురయ్యిందండి. అంటే గొప్ప కృపను అనగా ఆ సౌలుకి
రాజయ్యే గొప్ప భాగ్యాన్ని దేవుడు ఇవ్వడానికి సమూయేలుతో మాట్లాడుతున్నాడు. ఇతడే, ఈ వ్యక్తే, నీ దగ్గరకు వచ్చిన ఈ వ్యక్తినే నేను, ఈ మనిషినే కోరుకున్నాను. అంటే ఇతనిని చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, నా జనులను ఏలుట కొరకు ఇతన్ని నేను ఏర్పరచుకున్నా, నీతో చెప్పానే ఆ మనిషి ఇతడే అని దేవుడు సమూయేలుతో మాట్లాడుతూ ఉంటే సమూయేలు అన్నాడు, సౌలా, నీవు నీ తండ్రి ఇంటి ఇల్లు దేవునికి ఇష్టమైంది, ఆయన అభిష్టము లేకపోతే ప్రజల యొక్క అభిష్టం అంతా నీ మీదే ఉంది అన్నాడు. అయ్యో, నేనేపాటి వాణ్ణి, నా మీద ప్రజలకి ఎంత అభీష్టం ఉన్నదా అంటే ఇప్పుడు సమూయేలు ఏం చెప్పాడంటే, దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని రాజుగా నిన్ను చేయబోతున్నాడు అని చెప్పగానే ఈయన ఆశ్చర్యపోతూ సౌలు అంటున్నాడు. ఆ మాట వినగానే సౌలు అంటండి తగ్గించుకున్నాడు అంటండి. అసలు నేనెంత, నా గోత్రం ఎంత? 9వ అధ్యాయము 21వ వచనంలో అంటాడు, నేను సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనం, నేను బెన్యామీనుడని కానా, నా గోత్రము ఇశ్రాయేలీయుల గోత్రములలో స్వల్పమైనది కాదా, నా గోత్రములో మా ఇంటి వారందరిలో మేము అల్పులము కాదా అని ఆయన ఎంతో తగ్గించుకొని సమూయేలు ఎదుట తన దీనస్థితిని, లేకపోతే తన పరిస్థితి ఎలాంటిదో అన్న సంగతి అతను ఒప్పుకుంటూ ఉన్నాడు. అంటే నేనెంతగా చూడండి ఎంతగా తగ్గించుకుంటున్నాడు. దేవుని కృప నా మీదకి వచ్చింది, దేవుని కృప నా మీదకి వచ్చింది, నేను సరిపోను, నేను తగను, ఆ కృప పొందడానికి నేను యోగ్యుని కాదు, ఎంత గొప్ప భాగ్యం నాకు వస్తుంది అని ఎప్పుడు నేను ఊహించలేదు. దేవుడు నాకు ఈ కృపను ఇవ్వడానికి ఆయనకి ఇష్టమైందా, నేను ఏపాటి వాడిని అంటే నా గోత్రం ఏపాటిది, మేమేపాటి వాడినని అని ఆయన సమూయేలు దగ్గర తను తాను తగ్గించుకొని మాట్లాడుతూ ఉన్నాడు. నా దేవుని బిడ్డలారా, దేవుని కృప సౌలు మీదికి వచ్చింది. దేవుని కృప ఎవరి మీదికి వస్తే వారు ధన్యులవుతారండి. కృపలో నిలవాలి, కృపలో ఎదగాలి, కృపలో బలపరచబడాలి, కృపలో జీవించాలి, కృపలో దేవుని కొరకు నమ్మకమైన వ్యక్తిగా బ్రతకాలి. ఆ కృపను బట్టి మనము దేవుని మహిమపరుస్తూ ఉండాలి. ఆ కృపను బట్టి దేవుని కొరకు నమ్మకమైన వ్యక్తిగా ఉంటూనే ఉండాలి తప్ప ఆ కృప నుండి తొలగిపోకూడదు, కృపకు దూరం అవ్వకూడదు, కృప నిన్ను విడిచి వెళ్ళిపోకూడదు, దేవుని కృప నిన్ను దాటి వెళ్ళకూడదు. దేవుని కృపలో నీవు ఉండాలి, ఆ కృపలోనే నీవు బలపడుతూ ఉండాలి, ఆ కృపలోనే ఎదుగుతూ ఉండాలి, ఆ కృపలోనే జీవిస్తూ ఉండాలి. కానీ కృపకు మాత్రం దూరం అవ్వద్దు, కృప నీకు దూరం అవ్వకూడదు. కృప నీకు దూరం అయితే ఇక నీ జీవితము ఎందుకు పనికిరాదు. ప్రభు కృపే నీ మీద నిలిస్తే ఆ కృపలో నిలవడానికి నీవెందుకు
అశ్రద్ధ చేస్తున్నావు సోదరి సోదరుడా. ఆయన కృప నీ మీద ఉంది గనుక ఆ కృపలో నీవు నిలిచి ఉండాలి. కృప నీకు దూరం అవ్వకూడదు. కృప ఎప్పుడు దూరం అయిపోద్ది? నీవు గనుక దేవుని మాట వినకపోతే కృప నీ నుండి దూరం అయిపోతుంది. కృప నీకు దూరం అయింది అంటే నీవు దేవుని మాట వినడం లేదు. చూడండి, ఈ సౌలునే ఆయన కూడా ఏం చేశాడు అంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము 19వ వచనములో చూస్తే, నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసేవి. చూడండి, ఇక్కడ ఏమని చెప్పబడుతుందంటే, సమూయేలు భక్తుడు అంటున్నాడు, సౌలు రాజుతో అంటున్నాడు. రాజు అయిన తరువాత ఆ సౌలు దేవుని కృపకు దూరం అయిపోయాడు. ఎందుకు దూరం అయిపోయాడంట? యెహోవా మాట వినకపోవడం. దేవుని మాట వినకపోవడమే దోపుడు సొమ్ము మీద ఎగబడ్డాడు. అయ్యా, లోకము, లోకాశలు, శరీర కార్యాలు, వ్యర్థమైన వాటి మీద, సంపాదన మీద, అపవిత్రమైన వాటి మీద నీ మనస్సు, నీ జీవితం ఎగబడకూడదు. వాటి మీద ఆశలు పెంచుకొనకూడదు. వాటి కొరకు జీవించడానికి నీవు సిద్ధపడకూడదు. వాటిలో నీవు జీవించకూడదు. వాటికి దూరంగా ఉండాలి. వాటికి ఎడముగా ఉండాలి. కృపకు దగ్గరగా ఉండాలి. కృప నీ దగ్గర ఉండాలి. కృపలో నీవు ఉండాలి. కృప నుండి నీవు దూరం అవ్వకూడదు. దేవుని మాట వినకపోవడమే కృపకు దూరం అయ్యాడు. దేవుని బిడ్డలారా, ఈనాడు నీవు దేవుని మాట వింటున్నావా? దేవుని మాటకు దూరం అయిపోతున్నావా? దేవుని మాట వినకుండా ఆయనకు దూరం అయిపోతున్నావా? కీడు తెచ్చిపెట్టుకుంటున్నావా? దేవునికి దూరం అయిపోతున్నావా? కృపకు దూరం అయిపోతున్నావు. సౌలు ఇలా దూరం అయిపోయాడు. అయ్యా, సౌలులో తిరుగుబాటు కూడా బయలుదేరింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే, తిరుగుబాటు చేయడము సోదయను పాపముతో సమానమన్నాడు. మూర్ఖత అనేది చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మూర్ఖత అగపరచడం అనేది గృహదేవతలను పూజించడంతో సమానము అన్నాడు దేవుడు. ఎంతగా సౌలు రాజు తిరుగుబాటు చేశాడు దేవుని మీద. ఆయన మాట వినలేదు, తిరుగుబాటు చేశాడు, మూర్ఖుడిగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. మూర్ఖత్వం అతనిలో బయలుదేరిపోయింది. ఇక దేవుని మీదే తిరుగుబాటు చేస్తున్నాడు. ఏది దేవుడు వద్దంటున్నాడు అదే చేశాడు. దేవుడు చేయమన్న దానిని చేయలేదు. మూర్ఖత్వం అతనిలో బయలుదేరిపోయింది. ఎందుకు? నేను ఆయన చెప్పినట్టు చేయాలనుకున్నాడు. అయ్యా, ఆయన కృపే కదా ఈ రాజ్యాన్ని ఇచ్చింది. ఈ రాజు అవడానికి కారణం, ఎంత గొప్ప భాగ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తే ఇది కృప వలన దొరికింది గాని నిజముగా సౌలు యోగ్యుడని ఇవ్వలేదు. సౌలు గొప్పవాడని ఇవ్వలేదు. అతనే చెప్పుకున్నాడు, గాడిదలను వెతికేవానికి భాగ్యం దొరికింది. అందులోను నా కుటుంబం, నా గోత్రం కడగొట్టు గోత్రం, చిన్నది. అన్ని గోత్రాల్లోనూ ఇలాంటి వాడను, అల్పుడను అని ఒప్పుకున్నాడే. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఇలా మారిపోయాడో చూడండి. దేవుని బిడ్డలారా, దేవుని మాట వినకపోవడమే అతని జీవితములో కృపకు దూరం అయిపోయాడు. కృప అతనికి దూరం అయిపోయింది. ఎందుచేతనంటే ప్రియమైన దేవుని బిడ్డలారా,
దేవుని మాట వినకపోవడం. దేవుని మాట నీవు కూడా వినడం లేదా? దేవుని మాట వినకపోతే నీవు కూడా కృపకు దూరం అయిపోతావు. దేవుడు నిన్ను ఎంతగా నిలవబెడుతున్నాడంటే ఆయన ఇచ్చిన కృపలో నీవు నిలుస్తావా, కృపకు దూరం అయిపోతావా? అయ్యా, లోకాన్ని చూచి వ్యర్థమైన వాటిని ఆశించి తిరుగుబాటు చేస్తావా దేవుని మీద? ఇదిగో సౌలు తిరుగుబాటు కూడా చేశాడు. నీ జీవితంలో తిరుగుబాటు చేయద్దు. దేవునికి లోబడు, దేవుని మాటకు లోబడు. ఆయన చెప్పిన మాటకు లోబడాలి. ఆయన చెప్పిన మాట, ఇదిగో నీవు అమాలేకీయులని పూర్తిగా నాశనం చేయమన్నాడు. అది దేవుని మాట. అయ్యా, లోకాశల్ని, శరీర కార్యాల్ని, పాపాన్ని, అపవిత్రతని పూర్తిగా విడిచిపెట్టేమన్నాడు దేవుడు. మరి నీవు విడిచిపెడుతున్నావా, లేకపోతే ఇంకా విడిచిపెట్టకుండా ఆయన మాట వినకుండా తప్పిపోతున్నావా? ఆయన మాటను వినకపోవడం నీకు అలవాటైపోయిందా? ఒకసారి ఆలోచించుకో. సౌలుకి అలవాటైపోయింది, నీకు కూడా అలవాటైపోయిందా? ఇలా నీవు దేవుని మాట వినకపోవడం వల్ల దేవుని కృప నీకు దూరం అయిపోతుంది. సోదరి సోదరుడా, మరలా కృపలోనికి నీవు రాలేవు. ఆ కృప యందు నీవు వర్ధిల్లలేవు. ఆ కృపలో నీవు నిలవలేవు. ఆ కృపలోనికి మరలా తిరిగి రాలేవు. ఆ కృప నిన్ను దాటిపోయింది అంటే మరలా తిరిగి నీ యొద్దకు రాదు. ఎంత గొప్ప కృప చూపినా ఆ దేవుని మాట వినకపోవడమే, వినడం మానేశాడండి. అయ్యా, ప్రార్థనకు రాకపోతే ఆయన మాటని వింటున్నావా? వినడం లేదు. వాక్యం చదవడం లేదంటే ఆయన మాట వినడం లేదు. ఆయన మాటని వింటే వాక్యం చదువుతావు. ఆయన మాట వింటే నీవు ప్రార్థన చేస్తావు. ఆయన మాట వింటే దేవుని సన్నిధికి వస్తావు. దేవుని మందిరంలో చేరి ఆరాధిస్తావు. అసలు నీవు ఆయన మాట వినకపోవడం వల్ల నీవు దేవుని సన్నిధికి రాలేకపోతున్నావు. దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నావు. దేవుణ్ణి గణపరచలేకపోతున్నావు. దేవుణ్ణి మహిమపరచలేకపోతున్నావు. దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించలేకపోతున్నావు. ఆయన మాట వినకపోవడం వల్ల, ఆయన మాట వినకపోవడం వల్ల ఆయనకి ఇష్టము లేని కార్యాలను చేస్తాను. ఆయన మాట వింటే ఎలాంటి కార్యాలు, వ్యర్థమైన కార్యాలు, అపవిత్రమైన కార్యాలు, మోసపు జీవితాన్ని జీవించావు. నా ప్రియ సోదరి సోదరులారా, ఒకసారి నీ జీవితాన్ని గురించి ఆలోచించుకో. ఎంత తేలిగ్గా దేవుని కృపకు దూరం అయిపోయాడో సౌలు. అయ్యా, ప్రభు మాట వినండి. ఆయన మాట వినండి సోదరి సోదరులారా. ఆయన మాట జీవము కలిగినది. ఆయన మాట ప్రభావంతో కూడినది. ఆయన మాట శక్తివంతమైనది. అయ్యా, ఈ మాటకింత శక్తి ఉంటే ఆయన మాటకు, అయ్యా, ఆయన ప్రభావము నీలోనికి వచ్చి నిన్ను నిలవబెట్టాలంటే నీవు ఆయన మాట వినాలి. ఆయన మాట వింటేనే నీవు దేవుని కార్యాలను చేస్తావు. ఆయన మాట వింటేనే ప్రభు పాదాల దగ్గర చేరి ఆయన్ని స్తుతిస్తావు, ఆయన్ని గణపరుస్తావు, ఆరాధిస్తావు, ఆనందిస్తావు. లేని ఎడల ఆయన మాట వినకపోతే నీవు ఆనందించలేవు. నీవు లోకములో ఆనందించాలనుకుంటావు. శరీర కార్యాల్లో మునిగి తేలాలనుకునే పరిస్థితి నీలో వచ్చింది అంటే నీవు ఆయన మాట వినడం మానివేశావు. ఎంత కాలము నుండి ఆయన మాట వినడం మానివేశావు సోదరి సోదరుడా? ఎంతకాలము దేవుని మాట వినకపోవడం నీ జీవితానికి అలవాటైపోయింది. ఇప్పుడైనా సరే నువ్వు ఆయన మాట విను. ఆయన మాట వింటే నీవు జీవిస్తావు. యేసయ్య మాట జీవము కలిగిన మాట. నిన్ను జీవింప చేస్తుంది. నిన్ను పాపము నుంచి విడిపిస్తుంది. నిన్ను బలపరిచేది దేవుని మాట. నిన్ను స్థిరపరిచేది దేవుని మాట. నిన్ను స్వస్థపరిచేది దేవుని మాట.
నిన్ను స్వస్థపరిచేది దేవుని మాట. ప్రేమనొద్దామని బిడ్డ, ఆయన మాట వలన గుడ్డివారు బాగుపడ్డారు. ఆయన మాట వలన కుష్ఠరోగి స్వస్థత పొందాడు. ఆయన మాట వలన ప్రియమైన దేవుని బిడ్డలారా శాననే దయ్యాలు వెళ్ళిపోయాయి, విడిచిపెట్టి వెళ్ళిపోయాయి అతన్ని. ప్రేమనొద్దామని బిడ్డలారా దేవుని మాటలో గొప్ప శక్తి ఉన్నది. శక్తి కలిగిన దేవుని మాటను నిర్లక్ష్యం చేశాడు, వినలేదు ఆయన మాట. అందుకే కృప అతనికి దూరం అయిపోయింది. దేవుని బిడ్డలారా కృప నుండి దూరం అవ్వద్దు. ఆయన కృప నీకు దూరం అయితే మరలా తిరిగి ఆ కృప నీకు దగ్గర రావాలి. ఆయన కృపకు దూరం అవ్వక ముందే నువ్వు జాగ్రత్త పడు. ఆయన నిన్ను దాటిపోకముందే, ఆయన నిన్ను దాటిపోకముందే నువ్వు జాగ్రత్త పడి ఆ కృపకు విధేయత చూపు. కృపకు లోబడు, ఆయన మాటకు లోబడు, ఆయన చిత్త ప్రకారం చేయడానికి లోబడండి, ఆయన మాట చొప్పున నడవడానికి సిద్ధపడండి. ఎంత గొప్ప దేవుడు అండి! ప్రేమ స్వరూపి అయిన దేవుడు, అద్భుతమైన కార్యాలు చేసే దేవుడు, జాలి కలిగిన దేవుడు. ఆయన కృప నిన్ను ఎంతగానో బలపరుస్తూ ఉంటే ఆయన కృపలో ఎదగకుండా తప్పిపోతావా సోదరి సోదరు? ఆయన మాట వింటే నీవు ధన్యుడవవుతావు. ఆయన మాట వింటే ఆశీర్వదించబడతావు. ఆయన మాట వింటే అభివృద్ధి చెందుతావు. ఆయన మాట వినాలి. మరి వింటున్నావా? నిన్ను రక్షించిన ఆయన మాట, నిన్ను విమోచించిన ఆయన మాట, ఆయన మాట వింటే నీవు ధన్యుడవవుతావు. ప్రేమనొద్దామని బిడ్డలారా, అయితే ఈ కృపకు దూరం అయిపోయాడు. నా ప్రేమనొద్దామని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు దేవుని వాక్యములో, యెహోవా ఆజ్ఞను లేదా ఆయన మాట, దేవుని మాటను, దేవుని ఆజ్ఞను విసర్జించాడండి. అయ్యా సౌలు దేవుని ఆజ్ఞను విసర్జించాడు, దేవుని మాటను విసర్జించేశాడు, ఆయన మాట ప్రకారం చేయడం మానివేశాడు. ఎంత కాలము నుండి ఆయన మాట ప్రకారం చేయడం మానేశావు? ఆలోచించుకో సోదరి సోదరు, జ్ఞాపకం చేసుకో, ఒకసారి జ్ఞాపకం చేసుకో దేవుణ్ణి. ఎంతకాలం నుండి దేవుని సన్నిధికి వెళ్ళడం మానివేశావు? ఎంతకాలము నుండి కృపకు దూరం అయిపోయావు? ఒకసారి ఆలోచించుకో ప్రేమనొద్దామని బిడ్డలారా. దేవుని ఆజ్ఞను విసర్జించాడు కనుక అంటున్నాడు దేవుడు, నిన్ను రాజుగా నేను విసర్జించాను. దేవుని మాటను విసర్జించాను. సౌలు రాజు, దేవుడు సౌలు రాజును రాజుగా ఉండకుండా అతన్ని విసర్జించాడు. అంటే సింహాసనం ఇచ్చింది ఎవరు? ఆ రాజ్యాన్ని ఇచ్చింది ఎవరు? అవన్నీ మర్చిపోయాడండి. దేవుని బిడ్డలారా, ఎంతగా అభివృద్ధి చేసింది ఎవరండి? ఆయనే కదా. ఆయన్నే మర్చిపోతే ఇప్పుడు ఆయన అంటున్నాడు, రాజుగా నేను నిన్ను విసర్జిస్తున్నానన్నాడు. ఇక నీవు రాజుగా ఉండకుండా నేను విసర్జిస్తున్నా. అయ్యా కృప దూరం అయిపోయిన తర్వాత చేయగలిగింది ఏమీ లేదు. ఇక ఏమీ చేయలేడు కూడా సౌలు రాజు. కృపకు దూరమైంది గనుక, కృపకు దూరం అయిపోయాడు గనుక, దేవుని కృప అతనికి దూరం అయిపోయింది గనుక అతని జీవితములో కీడుకు గురైపోయాడు, మరణానికి గురైపోయాడు. ఎంతో కాలము జీవించి ఉండవలసిన వ్యక్తి కూడా మరణానికి గురైపోయాడు. ఎందుకు ఇలా జరిగింది అంటే అతను
కృపకు దూరం అయిపోయాడు. దేవుని కృపకు దూరం అయిపోయాడు. దేవుని బిడ్డలారా, మీరు దేవుని కృపకు దూరం అవ్వద్దు. దేవుని మాట వినండి. ఆయన మీద తిరుగుబాటు చేయొద్దు. ఆయన మీద తిరుగుబాటు చేసి ఆయన ఆజ్ఞలను మీరితే, ఆయన ఆజ్ఞను, ఆయన మాటలను నీవు విసర్జిస్తే, ఆయన మాట నీ జీవితములో దేవుని కృపకు దూరం అయిపోతాడు. దేవుని కృపకు దూరం అవ్వద్దు ప్రేమను దేవుని బిడ్డలారా. ఆయన మాట వినండి. ఆయన చిత్త ప్రకారం చేయడానికి సిద్ధపడండి. ప్రేమను దేవుని బిడ్డలారా. అయితే నా ప్రేమను దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, దావీదుకు మాత్రం నా కృపను దూరం చేయను అన్నాడు. సౌలుకు నా కృప దూరం అయింది, కానీ దావీదుకు మాత్రం నా కృప దూరము చేయను అంటున్నాడు. అవును ప్రేమను దేవుని బిడ్డలారా, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 18వ వచనంలో చూస్తే, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబమే పాడిది. చూడండి, దావీదు భక్తుడు అంటున్నాడు, దేవా నన్ను ఇంతగా నీవు హెచ్చించడానికి నేనెంతటి వాడను అయ్యా, ఇంతగా నన్ను నీవు హెచ్చించడానికి నేను ఎంతటి వాడను? అసలు నేను ఏ పాటి వాడిని? నేను సరిపోను, నేను ఏ పాటి వాడిని? నన్ను ఎలా హెచ్చించావేంటి ప్రభువా? ఎలా హెచ్చించాడో తెలుసా? దావీదు గొర్రెలను కాపలా కాచుకుంటూ ఉన్న అతన్ని 78వ కీర్తన 70వ వచనంలో చూడండి, తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించెను. పాడి గొర్రెలను వెంబడించడం మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. ప్రేమను దేవుని బిడ్డలారా, తన దాసుడైన దావీదును కోరుకున్నాడు దేవుడు. దావీదును కోరుకున్నాడు గనుక ఇప్పుడు దావీదు అంటున్నాడు, ప్రభువా నన్ను కోరుకున్నా, ఇంతగా నన్ను హెచ్చించావు, నేను ఎంతటి వాడను? ఇంతగా నీవు నన్ను హెచ్చించడానికి ఎక్కడి నుంచి ఎక్కడికి హెచ్చించాడంట? గొర్రెలను కాపలా కాసుకునే దావీదును, పాడి గొర్రెలను వెంబడించే దావీదును, ఆ గొర్రెలను కాపు కాస్తూ మేపుతూ కాపు కాస్తూ ఉన్న దావీదును దేవుడు ఎలా చేశాడంట? ఇశ్రాయేలు ప్రజలను కాపు కాయడానికి దేవుడు ఏర్పరచుకున్న స్వాస్థ్యమును, ఆ ప్రజలను ఏలుటకు వారిని మేపుటకు ఆయన గొర్రెల్ని కాపలా కాచుకుని దావీదుని పాడి గొర్రెల్ని వెంబడించొద్దు రమ్మని దేవుడు పిలిచాడు. దేవుడు అండి చూడండి ఎంతగా హెచ్చించాడో చూడండి. గొర్రెలను కాపలా కాచుకునే వ్యక్తి ఎక్కడ? ఆ దేశమునకు, ఇశ్రాయేలు దేశమునకు రాజుగా పరిపాలన చేసే రాజుగా దేవుడు ఏర్పరచుకోవడం, రాజుగా అతన్ని కోరుకోవడం ఎక్కడండి? ఒక్కసారి ఆలోచన. అసలే ఈ గొర్రెల కాపరికి రాజుగా సింహాసనం మీద కూర్చుని దేశాన్ని పరిపాలన చేసే, ప్రజలను పరిపాలన చేసే ఆ అర్హత లేని వ్యక్తిని దేవుడు ఇంతగా హెచ్చించాడు అంటే దేవుని కృపను దావీదుకు దేవుడు అనుగ్రహించాడు. ఎంత కృప అనుగ్రహించాడో చూడండి. అసలే అర్హత లేని అతనికి యోగ్యత లేని దావీదుకు దేవుడు ఇంత కృప చూపాడండి. ప్రేమను అనుకున్నాను.
గొప్ప కృప. నిజముగా ఎవరు ఊహించలేని పరిస్థితి. అదే దేవుని కృప, అదే దేవుని కృప. దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, నా జీవితంలో దేవుడు నన్ను ఎంతగా హెచ్చిస్తాడని నేను ఎన్నడూ అనుకోలేదు. నన్ను ఎంతగా నీవు హెచ్చించావయ్యా. నేను ఎంతటి వాడను, నేను అసలే యోగ్యత లేనివాణ్ణి, అర్హత లేనివాణ్ణి, ఎందుకు పనికిరాని నన్ను గొర్రెల కాపలా కాచుకునే కాపరిని రాజుగా చేశావయ్యా. అబ్బా, ఎంత కృపిచ్చావు, ఎంత కృపిచ్చావని దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. నా ప్రియ సోదరి సోదరులారా, దేవుడు నిన్ను ఎన్నుకొని కోరుకొని, దేవుడు నిన్ను కోరుకొని, దేవుడు నిన్ను కోరుకొని నిన్ను కూడా పిలుచుకున్నాడు. దావీదును కోరుకొని పిలుచుకున్నట్లుగా దేవుడు నిన్ను కూడా కోరుకున్నాడు. ఎందుకు కోరుకున్నాడు? నీకు తన కృపను ఇవ్వడానికి నిన్ను కోరుకున్నాడంతే. నీలో గొప్పతనం ఉందని, నీలో జ్ఞానం ఉందని, నీలో ఆరోగ్యం ఉందని, నీలో బలం ఉందని, నీవు గొప్ప స్థితిలో ఉన్నావని నిన్ను కోరుకొనలేదు. ఏ యోగ్యత లేని నిన్ను, ఏ అర్హత లేని నిన్ను దేవుడు కోరుకున్నాడు. అబ్బా, ఇదే కృప అండి. ఆయన కోరుకున్నాడండి. ఎంతటి స్థితి నుండి ఎంతటి స్థితి ఇచ్చాడో చూడండి. అవును, ప్రభు మిమ్మల్ని కోరుకొని ఆయన రక్తమిచ్చి కొనుక్కొని మిమ్మల్ని విమోచించాడు. మిమ్మల్ని విమోచించాడు. పాపము నుండి, మోసము నుండి, దుష్టత్వము నుండి విడిపించాడు. విడిపించి తన కృపను నీకు దాయిచేశాడు. అందుకే నిన్ను ఈ స్థితిలో ఉంచాడు. నీకు ఈ స్థితి ఎక్కడది? ప్రేమనొద్దామని బిడ్డలారా, దావీదు అంటున్నాడు, నాకు ఈ స్థితి ఎక్కడది? ఆయన ఇచ్చింది, ఆయన ఇచ్చిందే. నేను ఎంతటి వాడను? ఈ స్థితిని పొందడానికి నాకు అర్హత లేదు, యోగ్యత లేదని ఒప్పుకుంటున్నాడు. మరి నీవేం చేస్తున్నా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వలననే నాకు ఈ గొప్ప రక్షణ దొరికింది. దేవుని వలననే నాకు ఈ గొప్ప రక్షణ దొరికింది. ఆయన కృపే, ఆయన కృపే నన్ను రక్షించింది. ఆయన కృపే నన్ను రక్షించింది. నాకంటే ఎంతో మంది గొప్పవారు ఉన్నారు, నాకంటే యోగ్యులు ఉన్నారు, నాకంటే బలవంతులు ఉన్నారు, నాకంటే జ్ఞానులు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు, ఎంతో మంది గొప్పవారు ఉన్నారు. కానీ ఎందుకు పనికిరాని నన్ను దేవుడు కోరుకొని ఆయన రక్షణ నాకు దాయిచేశాడు అని నీవు ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకుంటున్నావా? దావీదు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? నేను ఎంతటి వాడినయ్యా, నన్ను నీవు ఎంతగా హెచ్చించావయ్యా. సింహాసనం ఇచ్చావు, రాజ్య పరిపాలన ఇచ్చావు, నీ ప్రజలను పరిపాలన చేసే గొప్ప భాగ్యం ఇచ్చావయ్యా. దేవుని బిడ్డలారా, ఈరోజు నీకు నెమ్మది ఇచ్చాడు, నీకు శాంతినిచ్చాడు, రక్షణ ఇచ్చి ఆనందాన్ని ఇచ్చి నీ కుటుంబంలో శాంతినిచ్చాడు. ఈ రోజు నీవు ఇలా ఉన్నావంటే ఇది కేవలం దేవుని కృపే. దేవుని బిడ్డలారా, దావీదు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, దావీదు దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు, దావీదు దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు, ఆయన మాట వింటున్నాడు. దేవుని బిడ్డలారా, మీరు ఆయన మాట వినడానికి ఇష్టపడుతున్నారా? లేదా ఆయన మాట వినకుండా తిరుగుబాటు చేసేవారిగా ఉన్నారా? ఎంతకాలం ఇంకా తిరుగుబాటు చేసే స్థితిలో ఉంటావు? తిరుగుబాటు చేయొద్దు, తిరుగుబాటు చేయొద్దు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దేవుడు అంటున్నాడు, ఆయన కృప దావీదుకు దూరం చేయనన్నాడు. దేవుడు తన కృప నీకు దూరం చేయకుండానే జాగ్రత్త పడు.
దేవుని కృపలు ఎదుగుచున్న దేవుని బిడ్డలారా, ఆ కృప నీకు దూరం కాకుండా జాగ్రత్త పడు. ఆయన మాట విని ఆయన చిత్త ప్రకారం జరిగించడం నేర్చుకో. ఆయన మాట చొప్పున చేయడం నేర్చుకో. నువ్వు ధన్యుడవు అవుతావు, ధన్యురాలు అవుతావు. దేవుడు నిన్ను కోరుకొని నిన్ను రక్షించి ఆయన బిడ్డగా చేసుకున్నాడు. నీకు గొప్ప భాగ్యం ఇచ్చాడు, రక్షణ భాగ్యం. ఇంకా చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే మిమ్మల్ని దేవుని బిడ్డలారా మిమ్మల్ని కూడా మేపడానికి, వాక్యమని ఆహారం ఇచ్చి పోషించడానికి, నడిపించడానికి, బలపరచడానికి, కాపు కాయడానికి కాపరిగా దైవ సేవకుణ్ణి కూడా ఆయన కోరుకొని ఏర్పరచి ఉన్నాడు మీ కనుక ఇప్పుడు మీరేం చేయాలి? ఆయన మాట వినాలి, కాపరి మాట వినాలి. గొర్రెలు కాపరి మాట వినినట్లుగా మీరు కూడా కాపరి మాట వినాలి. నిన్నెంతగా హెచ్చించిన ఆ దేవుని మాట వినండి. నిన్నెంతగా రక్షించిన ఆయన కృపను చూపిన దేవుని మాట వినండి. మీరు ధన్యులు అవుతారు ప్రేమానద్దామని బిడ్డలారా. అందుకే ప్రేమానద్దామని బిడ్డలారా ఆయన అంటున్నాడు, దావీదు ఆయన ఏమంటున్నాడు అంటే 61వ కీర్తనలో 2వ వచనంలో, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. అయ్యా, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి. అయ్యా, నిజముగా దావీదు జీవితములో ఇది ఎక్కలేనంత ఎత్తైన కొండ. ఈ గొప్ప అనుభవము రాజయే, ఆ గొప్ప అనుభవము సింహాసనం మీద కూర్చుండి పరిపాలన చేసే ఆ అనుభవము దావీదు జీవితములో, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఎక్కలేనంత ఎత్తైన అనుభవం. అది నాకు ఇచ్చావు, నువ్వు నన్ను ఎక్కించావు. ఏమండి, ఆ సింహాసనం మీద కూర్చోవడం అంటే అది సామాన్యమా? దేవుని బిడ్డలారా, దేవుడు కూడా నిన్ను ప్రేమించి నీ ఎడల కృప చూపి రక్షణ ఇచ్చాడు. ఎందుకో తెలుసా? నిన్ను ఆయన రాజ్యములో సింహాసనం మీద కూర్చోబెట్టడానికి రాజైన దేవుడు నిన్ను రాజుగా చేసి రాజులైన యాజక సమూహముగా సిద్ధపరిచి ఆయన నిన్ను తన సింహాసనం మీద ఆయన రాజ్యములో కూర్చుండబెడతాడు. ఇది చాలా గొప్ప భాగ్యమే. ఇది దేవుని కృప నీకు దొరికింది అంటే నీవెంత ధన్యుడవు, ధన్యురాలవు సోదరి సోదరుడు. మరి ఈ కృప నుండి దూరం అవ్వద్దు, ఈ కృపకు దూరం అవ్వద్దు. కృపలో జీవించండి ప్రేమానద్దామని బిడ్డలారా. మీరు ఎక్కలేనంత ఎత్తైన అనుభవం అది. దేవుని రాజ్యములో చేరి ఆయన రాజ్యములో సింహాసనం మీద కూర్చుండే గొప్ప భాగ్యం. ఇది సామాన్యం కాదు నా ప్రేమానద్దామని బిడ్డ. ఇది కేవలం దేవుని కృప వలన దేవుడు మీకు అనుగ్రహించాడంతే కృప. ఇది దేవుని కృప. అవును ప్రేమానద్దామని బిడ్డలారా, 136వ కీర్తన 23వ వచనంలో చూస్తే, మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకొని రక్షించాడు. అయ్యా, మనం ఏ స్థితిలో ఉన్నాం? దీన దశలో ఉన్నాం. ఎంతో దీన దశ, అట్టడుగు స్థాయిలో ఉన్నట్టుగా ఉన్నాం. ఎందుకు పనికిరాని వారిగా ఉండగా, ఏ మంచి లేని స్థితిలో ఉండగా, లోకములో పాపములో మోసములో నశించిపోయే స్థితిలో ఉండగా, దేవునికి దూరంగా ఉన్నప్పుడే, దేవుడంటే తెలియని కాలములోనే
అలాంటి స్థితిలో ఉండగా దీన దశలో ఉన్నాం. అలాంటి దశలో ఉండగా దేవుడు ఏం చేశాడంటే నిన్ను జ్ఞాపకం చేస్తున్నాడు. నీకు ఆయన కృపను అనుగ్రహించడానికి దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. నీకు గొప్ప రక్షణ ఇచ్చాడు, నిన్ను రక్షించాడు. ఆయన కృప ఇచ్చి నిన్ను ఎంతగా జ్ఞాపకం చేసుకున్నాడో చూడండి. మరి నీవు ఆయన్ని జ్ఞాపకం చేసుకున్నావా? ఇంత గొప్ప రక్షణ ఇచ్చిన ఆ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుని ఆ కృపలోనే జీవిస్తున్నావా? ఆ కృపలోనే ఎదుగుతున్నావా? ఆ కృపలోనే నడుస్తూ ఉన్నావా? దేవుని బిడ్డలారా, కృప నీ ఎడల ఎంతగా చూపాడో దేవుడు ఒకసారి ఆలోచన చేసుకో. అందుకే అంటున్నాడు, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం అంటున్నాడు, క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేశాడు. ఏమిటి స్వతంత్రులుగా చేయడం అంటే? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపదాస్యము నుండి, పాపమనే దాస్యములో మగ్గిపోతూ, సాతాను కాడి క్రింద నలిగిపోతూ, పాపములో కొట్టుమిట్టాడుతూ, భయంకరమైన పాప జీవితముతో నశించిపోతూ ఉన్న నిన్ను దేవుడు ఆ పాపము నుంచి నిన్ను విడిపించి, పాపదాస్యము నుంచి విడిపించి నిన్ను స్వతంత్రునిగా చేశాడు. అయ్యా, పాపదాస్యము నుంచి విడిపించాడు. నీవు పాపానికి దాసుడై ఉన్నావు. అట్టి నిన్ను ఆ పాపదాస్యము నుండి, సాతాను కాడి క్రింద నుండి నిన్ను విడిపించి ఆయన నిన్ను రక్షించి స్వతంత్రునిగా చేశాడు. ఇక పాపము నీ మీద ఏలకుండా, పాప జీవితము నీ మీద ఏలకుండా చేశాడు. నిన్ను స్వతంత్రునిగా చేశాడు. సాతాను బంధకముల నుండి, శత్రువు కీడు నుండి, దుష్ట శక్తుల బంధకముల నుండి దేవుడు నిన్ను విడిపించి నీ ఆత్మకు, నీ మనస్సుకు, నీ హృదయానికి నెమ్మది, శాంతి, రక్షణ, ఆనందాన్ని ఇచ్చాడు. ఎంత స్వాతంత్ర్యం ఇచ్చాడు! ఎంత స్వాతంత్రం ఇస్తే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరలా మరలా ఆ దాస్యపు కాడి క్రిందకు వెళ్ళదు. సాతాను పాపము దాస్యపు కాడి క్రిందకు వెళ్ళొద్దు ప్రియమైన దేవుని బిడ్డలారా. లోకాన్ని ఆశించి, పాపాన్ని ఆశించి, చెడ్డ కార్యాలను ఆశించి, దుష్ట కార్యాలను ఆశించి, శరీర కార్యాలని ఆశించి కోరుకొని మరలా ఆ పాప దాస్యముని కాడి క్రిందకు వెళ్ళవద్దు ప్రియమైన దేవుని బిడ్డలారా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేశాడు. చూడండి, దావీదుకు దేవుడు తన కృపను దూరం చేయలేదు. ఏమంటాడంటే దావీదు, చూడండి, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం, నీ దాసునైన నా కుటుంబము నిత్యము దేవుని సన్నిధిని ఉండునట్లు దానిని ఆశీర్వదించము. అయ్యా, నా కుటుంబం ఎల్లప్పుడూ మీ సన్నిధిలో ఉండునట్లుగా ఆశీర్వదించండి. అవును, దేవుని సన్నిధిలో నీవు, నీ కుటుంబం ఉంటే ఆశీర్వదించబడుతుంది. ఇది కృపలో ఉన్న దావీదు జీవితములో కోరుకున్న గొప్ప ఏర్పాటు. కోరుకుంటున్నాడు. మరి నువ్వేం కోరుకున్నావు? దేవుని సన్నిధిలో నేను, నా కుటుంబం అంతా ఉండాలి, రావాలి, దేవుని సన్నిధికి ఆశీర్వాదం పొందాలి అని ఉందా? లేకపోతే ఎందుకులేండి, ఈ వారం రాలేను, వచ్చే వారం వస్తానులే, అయినా ఈ వారం చాలా అలసిపోయాను అంటూ నీవు కాలయాపన చేస్తున్నావేమో. అశ్రద్ధ చేయొద్దు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దేవుని సన్నిధిలో ఉండాలని కోరుకుంటే ఆశీర్వదిస్తాడు. దావీదు కోరుకున్నాడు, అలా నీవు కూడా కోరుకుంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దావీదును కాపాడాడు. చూడండి, సమూయేలు 2వ గ్రంథం 8వ అధ్యాయం 14వ